అయ్యలరా అమలరా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరి జీవితంలోనైనా అయ్యా ఇప్పుడు నా పొజిషన్ జీరో, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి ఓనర్ అద్దె కట్టాలని అడుగుతాడేమో, ఏం చెప్పాలో అర్థం కావట్లా. పిల్లలు యాన్యువల్ ఎగ్జామ్ రాయాలి, ఫీజు కట్టలా. టీచర్స్ అన్నారు ఫీజు కడితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు నా పొజిషన్ ఏంటంటే జీరో అయిపోయింది, సర్వం కోల్పోయా. ఆ జీరోగా మారిన దుఃఖ సమయంలో కొంచెం కాలం ఓపిక పట్టు భూమి యొక్క అగాధ స్థలాలలో నుంచి దేవుడు లేవనెత్తి ఉన్నత స్థలాల మీద నేను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు ఆయన పిల్లలైన మనలను నడిపించే విధానం ఎలా ఉంటుందో ఒకంత ఆశ్చర్యం. ఐగుప్తులో మోషే హీరో, అరేబియా ఎడారిలో హీరో కాస్త మిద్యాను అరణ్యంలో ఏమైపోయాడు, జీరో అయ్యాడు. అలాగని ఆ జీరోని జీరోగానే దేవుడు ఉంచాడా? ఆ జీరోను మరి లేవనెత్తి సూపర్ హీరోగా దేవుడు మార్చాడు. దైవజన్మ, దేవుడు మన జీవితంలో మనల్ని నడిపించే విధానం, మనల్ని బలపరిచే విధానం ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో జీరో స్థితికి తీసుకెళ్తాడు. ఇంకేమీ మిగల్లా, అంతా కోల్పోయాం, ఏమి లేదు. ఇంకా బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పుకోవటానికి ఇంత కూడా ఆనవాళ్ళు లేని జీరో స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అయితే నేనంట ఆ జీరోగా ఉన్నప్పుడే కొంచెం కాలం ఓపిక పట్టు, ఆ స్థితిని చూసి కృంగిపోకుండా, దేవా నా బ్రతుకు అరణ్యపాలు చేస్తావా? నేను ఎందుకు అరణ్యపాలు కావాలి? నీ కొరకు బ్రతకటాన్ని బట్టే కదా. నేను ఐగుప్తులో ఏం చేశాను? నీ పిల్లలైన ఇశ్రాయేలీలను ఐగుప్తులు హింసిస్తూ ఉంటే తట్టుకోలేక నీ పక్షాన కదా నేను యుద్ధం చేసింది. నీ పక్షాన నేను నిలవబడితే నన్ను ఇంకెక్కువ హీరో చేయాలి. హీరో చేయకపోగా జీరో చేస్తావా అని మోషే కృంగిపోకుండా 40 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. 40 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. నమ్మదగిన దేవుడు ఆ మోషేను వదిలిపెట్టలా. జీరోగా మారిపోయిన ఆ మోషేని మరలా లేవనెత్తి ప్రపంచ చరిత్రలో ఒక చిరస్మరణీయుడిగా దేవుడు నిలవబెట్టాడు.